ట్రంప్ ఫోటోతో గోల్డ్ కార్డ్. ఇక ట్రంప్ అంటే ప్రపంచాన్ని సృష్టిస్తుంది, మీ అందరికి తెలిసిన విషయమే. గతం నుంచి ఆయన అధికారంలో ఆయన దేశానికి అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇక భారతీయులు కానీ మిగతా విదేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ వలస పోయిన వాళ్ళు, గ్రీన్ కార్డు ఉన్న కూడా టెన్షన్ నిద్ర పడుతుంది అట తెలంగాణ. ఇప్పుడు బాగా డబ్బున్నోడు గోల్డ్ కార్డును కొనుక్కుంటేనే ఆ దేశానికి పౌరసత్వం ఇస్తుంది అని చెప్పేసి అయితే ప్రకటించింది కదా. దాని ద్వారా బాగా డబ్బును ఆర్జించే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు అయితే ఉన్నాడు. అయితే దాంట్లో మొన్న రీసెంట్గా అన్నాడు ఆల్రెడీ చాలా మంది గోల్డ్ కార్డు కాకుండా ట్రంప్ కార్డు అని పేరు పెట్టాలంటారు, నేనే బాగా ఫేమస్ అని ఆయన కూడా చెప్పుకున్నాడు. మల్లారెడ్డి లెక్కనే చేస్తాడు, మన చామకరం మల్లారెడ్డి ఉన్నాడు కదా అంకుల్, సో ఆయన లెక్కనే కొంత కామెడీ కూడా చేస్తాడు. ఫస్ట్ లుక్ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు మొదటి కొనుగోలుదారు తానేనని వెల్లడి, కార్డుతో నేరుగా యుఎస్ పౌరసత్వం. ఈ గోల్డ్ కార్డు కొంటే డైరెక్ట్గా యుఎస్ పౌరసత్వం వచ్చినట్ట. 34% అదనపు సుంకం పెంపు ఈ నెల 10 నుంచి అమల్లోకి, అమెరికా చైనా స్ట్రాంగ్ కౌంటర్. సో 10వ పేజీలో మొత్తం ఉంది, చూద్దాం. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైన చైనా 34% అదనపు సుంకం విధించడంపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాము విధించిన సుంకాలపై చైనా ప్రతీకారం తీర్చుకుందని, ఆ దేశం భయపడిందని అన్నారు. చైనా తప్పు చేసిందని వారు భయాందోళనకు గురయ్యారని, అందుకే వారికి సుంకాలు పెంచడం తప్ప మరో మార్గం లేదని చెప్పేసి ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచ వాణిజ్య యుద్ధంలో స్టాక్ మార్కెట్లో భయాందోళన ఉన్న సమయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధనవంతులు కావడానికి ఇదొక మంచి అవకాశం అని చెప్పారు. కాగా రెండో రోజు కూడా అమెరికా మార్కెట్ల వరుసగా పతనమయ్యాయి. వాల్ స్ట్రీట్ నుంచి అమెరికా అమ్మకాలతో ప్రారంభమైంది. అదే సమయంలో డౌ జోన్స్, S&P 502కు కూడా దాదాపు 3% నష్టపోయాయని, ఫ్రాంక్ఫర్ట్, లండన్ సూచీలు 4% పైగా నష్టపోయాయని, జపాన్ నిక్కి 2.8% మేర నష్టపోయింది. సో మొత్తంగా నేను అధ్యక్ష రేసులో లేను, అయ్యో ఈ ట్రంప్ ఫోటోతో గోల్డ్ కార్డు సంబంధించిన వార్తకి ఇదే. అమెరికా పౌరసత్వం కోరుకునే ధనవంతుల కోసం గోల్డ్ కార్డు తీసుకొస్తున్నామని ఇటీవల ప్రకటించిన ట్రంప్ తాజాగా దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో తన ఫోటోతో ఉన్న గోల్డ్ కార్డును ఆయన ప్రెస్ కు చూపించారు. కార్డు మొదటి కొనుగోలు తానే అని వెల్లడించారు. EB-5 ఇన్వెస్టర్ వీసా విధానాన్ని రద్దు చేసి 43.5 కోట్లు అంటే $50 లక్షల వెచ్చించే సంపన్న విదేశీయులకు ఈ గోల్డ్ కార్డును అందిస్తామని గతం నుండి ప్రకటించిన సంగతి తెలియదు. $50 లక్షల పెడితే మీకు అమెరికా ట్రంప్ ఫోటోతో ఉన్నటువంటి గోల్డ్ కార్డు వస్తుంది. కార్డును కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వం కల్పిస్తామని ట్రంప్ వెల్లడించారు. కార్డుకు వివిధ దేశాల సంపన్నుల నుంచి మంచి స్పందన వస్తుందని, ఒక్కరోజే 1000 గోల్డ్ కార్డులు విక్రయించినట్టు యుఎస్ వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తెలిపారు. $50 లక్షల తోటి ఇప్పటికే 1000 మంది ఉన్నారట. చాలా మంది కొట్టారు కూడా అమెరికాలో ఉండాలంటే. సో మొత్తం ఏదో రకంగా పైసలు అయితే సంపాదించే ప్రయత్నం అయితే చేస్తుండు.